అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఒక ఇంట్లో ఒక అమ్మమ్మ ప్రతిరోజు ఉదయాన్నే లేచి దీపం పెట్టేది, ఇల్లంతా శుభ్రం చేసేది, భోజనం పెట్టేది. భోజనం పెట్టే ముందు శ్రీమాత్రే నమః అని మెల్లగా అనేది. మనవడికి మనవరాలకు చిన్నప్పటి నుంచే ఆమె దగ్గర తిరుగుతూ ఉన్నప్పుడు ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళకి కూడా చేతులు జోడించి చెప్పమనేది. కానీ పిల్లలు అలాగే చెప్పేవాళ్ళు. అలా రోజులు గడిచాయి. పిల్లల చిన్న జీవితం కాస్త పెద్దగయింది. ఇంటర్ డిగ్రీ స్థాయిలోకి వచ్చారు. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చిన వాళ్ళతో మాట్లాడడం ఇవన్నీ సాగుతూ ఉంటాయి కదా. అయితే కొంతమంది ఇంటికి వచ్చిన వాళ్ళు ఏంటి ఇవి పద్ధతులా, ఇలాగే తినాలా, ఇలా ఉండాలా, ఇలా చేయాలా, ఇది ఎవరు పాటిస్తున్నారు అనే మాటలు మాట్లాడేవాళ్ళు అనమాట. అవి మీరు చదువుకున్న మార్కులు, మీరు వండుకునే తిండి, ఇవన్నీ దేవుడు ఇచ్చినట్టు ఎట్లయింది, లేకుంటే దేవుడు ఇవ్వడా, లేకుంటే దేవుడు శిక్షిస్తాడా అని ఇలా హేళన చేయడం. అవన్నీ ఆమె పట్టించుకునేది కాదు. వాళ్ళ దారిన వాళ్ళు వచ్చారు వెళ్ళిపోయారు అనుకునేది. కానీ పిల్లల్లో ఆ మనసులో చేరిపోయింది. ఈ రోజులలో మెల్లిగా మొదలెట్టారనమాట. ఈ రోజులలో ఇవన్నీ ఎవరు చేస్తారు అని వాళ్ళ అమ్మమ్మని అడిగారు. మొదట్లో పిల్లలు మౌనంగా విన్నారు. తర్వాత మెల్లిగా అడగడం మొదలుపెట్టారు. ఒకరోజు అమ్మమ్మ భోజనం పెడుతోంది. వాళ్ళ అమ్మమ్మ పెట్టే ముందు, రా బాబు, ముందు భగవంతుడి పేరు చెప్పి తిను అంది. అప్పుడు ఆ అబ్బాయి నవ్వుతూ, ఇవి చెప్పుకుంటే జీవితంలో ఏమైనా వస్తుందా అమ్మమ్మ అన్నాడు. అమ్మమ్మ కొద్దిసేపు మౌనంగా ఉంది. తర్వాత నవ్వింది. నానా, నీకు ఒకటి చెప్తాను విను. చెట్టు చిన్నగా మొక్కగా ఉన్నప్పుడే కట్టేస్తారు, పెద్ద తుఫాను వచ్చినప్పుడు కాదు. మనసు కూడా అలాంటిదే. చిన్నప్పటి నుంచి ఒక మంచి మాట, ఒక గౌరవం, ఒక దైవభావం అలవాటు అయితే జీవితంలో కష్టం వచ్చినప్పుడు అది మనిషిని నిలబెడుతుంది. భగవంతుని పేరు అంటే మార్కులు ఇచ్చేది కాదు, మనసుకి దారి చూపేది. ఇల్లుని శుభ్రంగా ఉంచుకోమని ఎందుకు అంటారో తెలుసా? ఇల్లు శుభ్రంగా ఉంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వమని ఎందుకు అంటారు తెలుసా? రేపు మనకు కూడా అదే తిరిగి వస్తుంది కాబట్టి. ఇవి అన్ని భయంతో పెట్టిన నియమాలు కావు బాబు, జీవితం చెడిపోకుండా ఉండడానికి పెట్టిన అలవాట్లు అంది. ఆ అబ్బాయి మొదటిసారి నిశ్శబ్దంగా విన్నాడు. ఆ రోజు భోజనం పెట్టే ముందు అమ్మమ్మ చెప్పకుండానే మెల్లిగా చేతులు జోడించి శ్రీమాత్రే నమః అన్నాడు. శ్రీమాత్రే నమః అనే తిన్నాడు.